హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు సెషన్లో మనం ఒక అల్గారిథం అనేది రాద్దాము. ఏంటి అంటే స్టూడెంట్ యొక్క మార్క్స్ని బట్టి దాని గ్రేడ్ ఏమొస్తుంది అని చెప్పనమాట. ఇక్కడ చూసారు కదా, ఇది మనకి ఉన్న క్వశ్చన్ అనమాట. దీన్ని బట్టి మనం అల్గారిథం అనేది ఇప్పుడు రాసేద్దాం రండి. ఫస్ట్ స్టార్ట్ చేస్తాము. స్టార్ట్. నెక్స్ట్ స్టెప్లో మనకి ఇన్పుట్ తీసుకుంటాం. మార్క్స్ అనే దాన్ని బట్టే కదండి రావాలి గ్రేడ్. సో ఇన్పుట్ మార్క్స్, ఫస్ట్ నెంబర్ ఎస్ ఎమ్ అని తీసుకుంటాం. మార్క్స్ అనేది ఇన్పుట్గా తీసుకుంటాం. నెక్స్ట్ స్టెప్ కండిషన్ చెక్ చేయాలి. ఇఫ్ మార్క్స్ అనేది గ్రేటర్ దెన్ 75 అయితే మనకి ఏమని ప్రింట్ అవ్వాలి? పక్కనే రాసేస్తాను చూడండి. ప్రింట్ ఓ గ్రేడ్ అని చెప్పేసి మనకు ప్రింట్ అవ్వాలి. లేదు, కండిషన్ ఫాల్స్ అయింది, నెక్స్ట్ కండిషన్కి వచ్చేస్తుంది. నెక్స్ట్ మళ్ళీ ఎమ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 60 అయితే మనకి ప్రింట్ ఏ గ్రేడ్ అనేది ప్రింట్ అవ్వాలి. నెక్స్ట్ ఇఫ్ అది ఫాల్స్ అయితే నెక్స్ట్ కండిషన్కి వచ్చేస్తుంది. ఎమ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50 అయితే ప్రింట్ బి. ఇది ఫాల్స్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ కండిషన్ ఇస్తాం. ఇఫ్ ఎమ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 40 ప్రింట్ సి. నెక్స్ట్ ఇఫ్ ఎమ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ప్రింట్ డి. లాస్ట్ మనకి స్టెప్ స్టాప్ అయిపోద్ది. ఇది మార్క్స్ యొక్క అల్గారిథం. ఇక్కడ చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మార్క్స్ అనేది 46 తీసుకున్నాను అనుకోండి. దీనికి ఏ గ్రేడ్ వస్తుందో చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఇన్పుట్ తీసుకున్నాం 46. ఇక్కడ చెక్ చేస్తుంది 46 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 75. కండిషన్ ట్రూ అయిందా? లేదు, ఫాల్స్. నెక్స్ట్ కండిషన్కి వస్తుంది 2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 60 అయిందా? ఫాల్స్. నెక్స్ట్ స్టెప్కి వస్తుంది 42 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50 అయిందా? ఫాల్స్. చూడండి. నెక్స్ట్ మళ్ళీ సెకండ్ 42 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50 అయిందా? నో, ఫాల్స్ అయింది. నెక్స్ట్ మళ్ళీ 42 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 40 అయిందా? ఎస్, ఇట్స్ ఏ కండిషన్ ట్రూ. కాబట్టి ప్రింట్ సి గ్రేడ్ అని చెప్పేసి మనకు ప్రింట్ అవుతుంది. ఇలా మార్క్స్ని బట్టి స్టూడెంట్స్ యొక్క గ్రేడ్ అనేది కూడా రాయొచ్చు. ఇదండి అల్గారిథం. మీ ఫ్రెండ్స్ ఎవరికన్నా హెల్ప్ అవుతుంది అంటే వాళ్ళకి షేర్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.